నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఓటు విలువను విశదీకరిస్తూ ఓటు ద్వారా ఏదైనా సాధించగలమనే భావనతో ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పోలీసు శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ కావటం గొప్ప విషయం. 42 ఏళ్ల సర్వీసులో చివరి సంవత్సరం కూడా అంకిత భావంతో విధులు నిర్వహించడం అభినందనీయం. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మైలా బ్రహ్మయ్య పదవీ విరమణ అభినందన సభలో 3 టౌన్ సిఐ సాంబశివరావు. ఆటోనగర్లో ఆరంభమైన తనిఖీలు. ప్రత్యేక బృందాలతో ప్రతి యూనిట్ పైన సర్వే. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలకే సర్వే అన్న మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఓటు విలువను విశదీకరిస్తూ ఓటు ద్వారా ఏదైనా సాధించగలమనే భావనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్ల సమావేశం బుధవారం సాయంత్రం ఎన్వీఆర్ కన్వెన్షన్లో నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో అందరూ స్వేచ్ఛగా పరస్పరం గౌరవించుకుంటూ జీవించగలిగిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నట్టు గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు అందరికీ ఓటు హక్కు కల్పించినట్టు చెప్పారు. ఓటరు జాబితా సవరణ జరుగుతున్న సందర్భంగా ప్రతివారు అప్రమత్తంగా ఉండి అర్హులైన యువజనులకు ఓటు హక్కు కల్పించేందుకు చొరవ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో వీరమాచినేని వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు అవ్వాల్సిన బాధ్యత, నమోదు చేయించాల్సిన బాధ్యత, ఎవరైతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నారో, రాజకీయ నాయకత్వం పట్ల ఆసక్తి ఉన్నామో వాళ్ళందరూ కూడా చైతన్యంతో ఆలోచన చేసి ఓటుకున్న విలువని విశదీకరిస్తూ ఓటు ద్వారా ఏదైనా సాధించగలమని చెప్పి నిరూపించుకుంటూ ఆ రకంగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో ఎవరైతే పాలకులుగా ఉన్నారో ఆ 5 ఏళ్ళు ఇచ్చినటువంటి కాలానుగుణంగా వాళ్ళు పరిపాలించే హక్కు ఉండటం వల్ల ఈ రోజున ఓటు హక్కుకి ఎంత గౌరవం ఉందో, ఎంత బలం ఉందో, ఎంత విశ్లేషణత్వానికి దారితీసే విధంగా ఓటు హక్కు ఒక్కొక్కసారి దారితీస్తూ కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఓటు వేసేటప్పుడు కానీ, ఓటుని కాపాడుకునే విషయంలో కానీ, ఓటుని చేర్చేటప్పుడు కానీ చాలా స్పష్టతతో కూడినటువంటి కార్యక్రమంగా మనం భావించినట్లయితే దాన్ని మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ ఓటు హక్కు మనందరికీ కల్పించబడుతుందో దానికి మనందరం కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మనందరం కూడా భావించాలని చెప్పి మనం చేస్తాం. గ్రామ పార్టీ నుంచి మండల పార్టీ ఉంది, మండల అనుబంధ సంస్థలు ఉన్నాయి, గ్రామంలో గ్రామ అనుబంధ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. మనం నియోజకవర్గంలోనే మనం 17 అనుబంధ కమిటీలు ఉన్నాయి. 17x15 మేజర్ కమిటీ ఒకటి ఉంది. మండలంలో కూడా 17x15 ప్రతి కమిటీ, మళ్ళీ అది కాకుండా గ్రామ పార్టీ ఉంది. వీళ్ళందరూ కలిస్తే నాకు తెలిసినంతవరకు 1400 నుంచి 1500 మంది ఉంటారు. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య దాదాపు 2,65,000 ఉన్నాయి. బూతులు 273 ఉన్నాయి. మరలా దానికి తోడు మన బూత్ స్థాయి నాయకత్వాన్ని ఏర్పరిచాం. బూత్ కన్వీనర్ 5 బూతులకి లేదా 4 బూతులకి ఒక యూనిట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.
స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల వేళ అబద్ధపు హామీలిచ్చి అధికారాన్ని చేపట్టాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా జూన్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. 4వ తేదీన రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో కొల్లిపర మండల కేంద్రంలో నిరసన తెలియజేస్తామని వివరించారు. 8వ తేదీ, 12వ తేదీ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుపైన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, గోల్డు రహిమ, కొడాలి క్రాంతి, మైలా విజయనాయుడు, కాకి దేవసహాయం, యాతాటి అనిల్, అక్కదాసు కిరణ్ కుమార్, బండ్లమూడి నాని, గోళ్ల సందీపు, కాళిదాసు సత్యం, ధరణికోట మల్లి, కటవరపు శంకర్, మద్దాలి శేషాచలం, కుర్రా జశ్వంత్ కుమార్ యాదవ్, పల్లె రోహిత్, శామ్యూల్, రావి శ్రీనివాసరావు, చింకా సురేష్ యాదవ్, షేక్ అజ్మత్, షేక్ కాజా, సిహెచ్ రామిరెడ్డి, మండ్రు రాజు, పిల్లి ప్రేమరాజు, కె యశోద, కె రాగమంజరి, తురకా శాంతి, సిద్ధాపత్తుని శాంతి, జయప్రద, ఎం ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, అంటే జూన్ 4 నుంచి 12వ తారీఖు వరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఎలక్షన్స్లో ప్రజలకి మేనిఫెస్టో ద్వారా అలిమి కాని హామీలను ఇచ్చి ప్రజల ద్వారా ఓటు పొంది, అబద్ధపు హామీల ద్వారా ఓటు పొంది 2 సంవత్సరాలైనా కూడా వాళ్ళు చెప్పిని మేనిఫెస్టోలో ఇచ్చిని అమలు చేయకపోవటం మూలాన వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం చేయబోతా ఉంది. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో కూడా రేపు అంటే 4వ తారీఖు 2 మండలాల్లో మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర, అంటే కొల్లిపర హెడ్ క్వార్టర్స్, అలాగే తెనాలి మండలానికి సంబంధించి కొలకలూరులో, అలాగే 8వ తారీఖున సమావేశాన్ని తెనాలి నియోజకవర్గం తెనాలి పట్టణంలో, అలాగే 12వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని, ఈ 3 కార్యక్రమాలని చేయబోతాం. దీని ద్వారా ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల హామీలను ఇచ్చి నెరవేర్చలేదో తెలియచేయాలన్న ఉద్దేశం, ప్రజల్ని చైతన్యవంతులు చేసే ఉద్దేశం. ముఖ్యంగా ఇదేదో వైఎస్ఆర్ పార్టీ, మా పార్టీ ఉనికి కోసం కాదు మేము చేస్తాం. మా పార్టీ బ్రహ్మాండమైన ఓటు శాతం ఉంది. 11 సీట్లు వచ్చినా కూడా 40% ఓటు షేరు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ. సో ఇది మా ఉనికి కోసం కాదు, ప్రజలను చైతన్యవంతం చేయటం కోసం. ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఏ రకమైన హామీలు ఇచ్చి ఎలక్షన్స్ తర్వాత వెన్నుపోటు పొడిచారో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, దాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంది. దీంట్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అందరినీ పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. దీన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుచు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు నిరసనగా ఈరోజు పోస్టర్స్ని, బుక్ని ఆవిష్కరించడం జరిగింది తెనాలి నియోజకవర్గంలో. రేపు నుంచి ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేయాలని ప్రజలందరినీ కోరుకుంటాం.
ఆటోనగర్లో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో అక్కడి పరిశ్రమలు వాటి లైసెన్సుల పరిశీలనకు కార్యాచరణ ఆరంభమైంది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 5 సిబ్బందితో ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ఆటోనగర్లో డేటా సేకరణ ఆరంభించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. మొత్తం 428 యూనిట్లు ఉన్నాయని చెబుతున్నారని, వాస్తవానికి 500 వరకు ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు జరగకుండా ముందు జాగ్రత్తల కోసమే ఈ సర్వే చేస్తున్నామని, ఎలాంటి అపోహలకు లోను కావద్దని తహసీల్దార్ స్పష్టం చేశారు. 26వ తారీఖున మన తెనాలి ఆటోనగర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారు అన్ని శాఖల సమన్వయంతో ఒకసారి కాంప్రహెన్సివ్గా ఒక ఆడిట్ లాగా చేసి మరి వీళ్ళకి సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి చేయాలి అని ఒక గైడెన్స్ ఇద్దామని చెప్పారు. అందులో భాగంగానే మరి 5 టీమ్స్ని ఫామ్ చేసాం. రెవెన్యూ, పంచాయతీరాజ్, అట్లాగే మహిళా పోలీసులు, పోలీస్, ఫైర్, అట్లాగే ఇండస్ట్రీస్, మరి ఫ్యాక్టరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం దీంట్లో. మరి ఈరోజు అందులో భాగంగానే మనకి ఇక్కడ సుమారుగా 428 యూనిట్స్ ఉన్నాయని సమాచారం ఉంది అఫీషియల్గా. అట్లాగే ఓవరాల్గా మనకున్న సమాచారం అయితే 500 దాకా ఉన్నాయని సమాచారం ఉంది. కాబట్టి పర్ టీమ్ 100 చొప్పున వెరిఫికేషన్ జరిగే విధంగా ఒక 5 టీంలు ఫామ్ చేసాం. ఈరోజే ప్రిలిమినరీగా మరి ఒకసారి ఫీల్డ్లో మన టీమ్స్ని తీసుకొచ్చి ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయబడింది ఒక 30 పాయింట్స్తో. అంటే ఈ వెరిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఒరిజినల్ ఓనర్, ఎవరికి అలాట్ చేయబడింది, మరి వారు ఉన్నారా, వారికి ఏ బిజినెస్ చేస్తున్నారు, లేదా వారు ఎవరికైనా లీజుకి కానీ రెంట్కి కానీ ఇచ్చున్నారా, మరి రెంట్కి ఇచ్చిన వ్యక్తి ఏ బిజినెస్ చేస్తున్నాడు, మరి ఒకవేళ కనుక ఏదైనా ఈ ఫ్లామబుల్ రిలేటెడ్ మెటీరియల్ కనుక ఉంటే మరి వాళ్ళు ఎంత మట్టుకు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి ఫెసిలిటీ. ఒకవేళ స్టోర్ చేసుకుంటే ఏదైనా అనుకోని విపత్తు వస్తే మరి స్టాఫ్కి ఏమన్నా ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయా, మరి వాళ్ళు ఎక్విప్ అయ్యి ఉన్నారా, ఉన్న ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి మెయింటైన్ చేస్తున్నారా, మరి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నా కానీ దాన్ని ఆపరేట్ చేయడం వచ్చా, మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తదితర విషయాలు తెలుసుకునేందుకు వారికి ఏదైనా గైడెన్స్ ఇవ్వడమా, లేకపోతే ఏంటి దీని మీద అనేది ఓవరాల్గా ఒక సర్వే లాగా కండక్ట్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం 5 days పడుతుంది అనుకుంటున్నాము ఈ సర్వే మొత్తం. ఈ 5 days పట్టిన తర్వాత మరి నిన్న దీనికి ప్రిలిమినరీగా మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం, మీరెవరు దీంట్లో అపోహపడాల్సిన అవసరం లేదు, ఏదైతే ఉందో మా టీమ్స్కి సహకరించి నిజాలే చెప్పండి, దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇస్తామని చెప్పాం. మరి ఇంటర్న్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. మీడియా ముఖంగా కూడా నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను. పోలీసు విధుల్లో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ కావటం గొప్ప విషయమని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐగా రిటైర్ అయిన మైలా బ్రహ్మయ్య ఇందుకు నిదర్శనమని చెప్పారు. పోలీసు శాఖలో 42 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని గత నెల 31వ తేదీన పదవి విరమణ చేసిన పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య అభినందన సభను బుధవారం స్థానిక సుల్తానాబాద్లోని నవోదయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ట్రాఫిక్ ఎస్ఐగా పదవి విరమణ చేసిన బ్రహ్మయ్య విధి నిర్వహణను, వృత్తి పట్ల ఆయన అంకిత భావాన్ని అందరూ ప్రశంసించారు. ఈ సందర్భంగా 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో పోలీసు విధి నిర్వహణలో ఏమాత్రం అజాగ్రత్త జరిగినా సస్పెన్షన్లు, ఉద్యోగం నుంచి తొలగింపు తప్పనిసరిగా ఉందన్నారు. అయినప్పటికీ మైలా బ్రహ్మయ్య తన జీవిత కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ అవటం అభినందనీయమని చెప్పారు. అదేవిధంగా కానిస్టేబుల్గా చేరి కానిస్టేబుల్గానే కొందరు రిటైర్ అవుతుంటారని గుర్తు చేశారు. మైలా బ్రహ్మయ్య ఎస్ఐగా పదోన్నతి పొందారని, చివరి ఏడాది కూడా అంకిత భావంతో విధులు నిర్వహించారని కొనియాడారు. మైలా బ్రహ్మయ్య దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ అవటం అనేది దేవుడిచ్చినటువంటి వరం. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా భయంకరమైనటువంటి నిందలు పడతా ఉన్నాయి. చాలా మంది సస్పెన్షన్, కొంతమంది రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో. అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ గా రిక్రూట్ అవుతారు, కానిస్టేబుల్ గానే రిటైర్మెంట్ అవుతుంటారు, అది కూడా మేము చూసాం. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు చూసారు సార్ని చక్కగా ఎనర్జెటిక్ గా ఉన్నారు, ట్రాఫిక్ లో కూడా చాలా హుషారుగా ఉద్యోగం చేస్తారు. 42 సంవత్సరాల సర్వీస్ లో మనకేముందులే, చివర 1 సంవత్సరం రోజులు ఎంజాయ్ చేద్దాంలే, లేకపోతే పక్కకెళ్ళి లూప్ లైన్ లేడన్నా పోదాంలని అనుకుంటారు. ట్రాఫిక్ లో చాలా మంది మీద చాలా నిందలు చూసాం. ట్రాఫిక్
ట్రాఫిక్ లో ఎవరైతే లీడ్ చేస్తారో ఇన్ఛార్జి వాళ్ళ మీద చాలా నిందలు పడతాయి. ఏ ఒక్క మచ్చ కూడా ఈ 6 నెలల్లో ఒక్క కంప్లైంట్ కానీ ట్రాఫిక్ నుంచి మాకు రాలేదు. అదేవిధంగా ఏ రోజు కూడా లోకల్ ఎస్హెచ్ఓలు 3 ఉన్నా కూడా 3లో ఎవరితో కూడా వారికి పని పడలేదు. తర్వాత వాళ్ళకున్న సిబ్బంది సంఖ్య కూడా చాలా తక్కువ, 5-6 ఉన్నారు. వాళ్ళతోనే ఎప్పుడు కూడా రౌండ్ ద క్లాక్ రోడ్డు మీద ఉంటూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్ జరగకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరి చేత ఒక మాట అనిపించుకోకుండా ఒక మంచి మనిషిలాగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిలాగా పేరు తెచ్చుకొని రీసెంట్ గానే మా డిఎస్పీ గారి చేతుల మీద ఘన సన్మానం చేయించుకున్నారు. ముఖ్యంగా వీరిలో గమనించింది ఏంటంటే తెనాలి బ్రాండ్ ని సృష్టించారు. ఆ బ్రాండ్ ని ఎవరు దాన్ని రీఫిల్ చేయలేరేమో. రిటైర్ అయ్యడానికి కూడా ఒక రిక్రూట్ లాగా రిటైర్ అవుతున్నారని నా అభిప్రాయం. ఒక రిక్రూట్ కానిస్టేబుల్ కానీ, ఒక పర్సన్ ఎస్ఐ కానీ ఏ స్పీడ్తో పనిచేస్తారో బ్రహ్మయ్య గారు రిటైర్ అయ్యడానికి కూడా అదే స్పీడ్తో కొనసాగించారు. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నా దృష్టిలో మంచి ఆరోగ్యం. స్టిల్ ఈ రోజు కూడా ఒక రిక్రూట్లు ఎలా అయితే ఉంటారో సార్ అదే టెంపోతో ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో మంచిగా గడపాలని కోరుకుంటున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సమతా ఫౌండేషన్ చక్కని నిర్వచనమని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. సమత సంస్థ ద్వారా గుమ్మడి వెంకటనారాయణ మానవీయ కోణంతో చేపట్టే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు. పట్టణానికి చెందిన సమతా ఫౌండేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో మండలంలోని అంగలకుదురు ఎన్టీఆర్ నగర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకు బుధవారం కుక్కర్లు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ సమతా ఫౌండేషన్ ద్వారా గుమ్మడి వెంకటనారాయణ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సమతా సంస్థ 15 మంది సభ్యులతో 15 సంవత్సరాలుగా సేవలకు తగు ప్రాధాన్యం ఇస్తుందని కార్యవర్గం తెలిపారు. కార్యక్రమంలో జవ్వాజీ శివనాగ ప్రసాద్, ఎండి రఫీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అంగలకూతురులో అగ్ని ప్రమాదానికి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ఏదైతే నడు రోడ్డు మీద ఉన్నటువంటి 4 కుటుంబాల వాళ్ళకి సమాచారం తెలుసుకొని మన వైపు నుంచి కొంత సహకారం అందించాలి అనేటటువంటి ఒక మంచి మనసుతో ఈరోజు గుమ్మడి నారాయణ గారు వాడి ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, రైసు, చక్కగా వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అందించడం అనేది నిజంగా వారి యొక్క మంచి హృదయానికి ఇది నిదర్శనం. ఎంతో కట్టికి పేదవారు రోజువారీ కూలి పనులు చేసుకునేటటువంటి నిరుపేదలకి తను ఈరోజు సహాయం అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా వారు ఇల్లు నిర్మించుకునే దాంట్లో కూడా మా వైపు నుంచి సహకారం ఉంటుంది అనేటటువంటి గొప్ప మాట చెప్పడం అనేది కూడా చాలా సంతోషం. ఏదైతే ఒక మంచి భావంతో గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలను అభినందిస్తూ మా సమతా ఫ్రెండ్స్ తరఫున ఇవన్నీ పంచడానికి వచ్చిన వీరవల్లి మురళయ్య గారిని, అలాగే నాగభూషణం గారు, మేము చేసేది చిన్న సహాయమైనా కానీ పెద్ద మనసుతో మాకు అండగా ఉండి ఇవాళ మా చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళిద్దరికీ ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, మేము సుమారు 15 సంవత్సరాల నుంచి సమతా ఫ్రెండ్స్ అని పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నారాయణ గారి ఆధ్వర్యంలో, అధ్యక్షులు మాకు సమతా ఫ్రెండ్స్ అధ్యక్షులు నారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక 15 మంది మేము సభ్యులుగా ఉండి స్నేహితులు, ముందు సభ్యుల కన్నా కూడా ఫ్రెండ్స్గా ఉంటూ ఏదన్నా వచ్చినప్పుడు మాకు తెలియజేస్తుంటే అందరం కలిసి సహాయం చేస్తూ ఈ 15 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వస్తున్నాము. కరోనా టైంలో కూడా నారాయణ గారి ఆధ్వర్యంలో చెప్పారు మురళి గారు, మేము అక్కడ భోజనాలని కానీ అందరి సహకారంతో చేసుకుంటూ వచ్చాము. ఇలా పిలవగానే సార్ మేము చిన్న కార్యక్రమం చేస్తున్నాం సార్, మీరు రావాలి అని మేము అడగగానే పారిశ్రామికవేత్తలతో సమీక్షా సమావేశం. ఆటోనగర్ భద్రత అత్యంత ప్రామాణికం. తెనాలి తహసీల్దార్ భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఆటోనగర్ ప్రాంతాన్ని అన్ని విధాలా సురక్షితంగా పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు.
రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామం ఆటోనగర్లో కార్మికులు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆటోనగర్ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఆటోనగర్ ప్రాంతాన్ని అన్ని విధాలా సురక్షితంగా ఉంచే విధంగా తగు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆటోనగర్ ప్రాంతంలో అన్ని యూనిట్లకు సంబంధించిన ప్రామాణికాలపై పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, ఏపీఐఏసీ, పరిశ్రమల శాఖల అధికారులతో సమగ్రమైన తనిఖీలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన లైసెన్సులు, ఎన్ఓసీలపై అధికారులు దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఆటోనగర్ కార్మికుల కోసం చిన్న పరిశ్రమల నిర్వహణ కోసం మాత్రమే ఏర్పడిందని, గోదాములు, ముడి పదార్థాలు నిల్వలు నిర్వహణకు కాదని స్పష్టం చేశారు. పరిశ్రమల నిర్వహణ, కార్మికుల వేతనాలు, చెల్లింపులు, భద్రతా ప్రమాణాలను తెలిపే క్రమంలో గోప్యత పాటించవద్దని, వివరాల కోసం వచ్చిన అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి, గుంటూరు జోన్ మేనేజర్ ఏ విజయలక్ష్మి, గుంటూరు పరిశ్రమల విభాగం ఇన్స్పెక్టర్ టి రాజు, అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ వేణుగోపాలరావు, రూరల్ ఎస్ఐ ఆనంద్, ఆటోనగర్ సొసైటీ ప్రెసిడెంట్ శుద్ధపల్లి శివనాగేశ్వరరావు, వ్యాపారవేత్తలు తోటకూర రమణారావు, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మీకు అందరికీ తెలుసు 26వ తారీఖు మరి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఆటోనగర్లో. మరి ఇందులో అగ్ని ప్రమాదం జరిగి ఒక అదృష్టం ఏంటంటే ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. అది అదృష్టంగా భావించినా ఏదేమైనప్పటికీ ఇక భవిష్యత్తులో మన తెనాలి ఆటోనగర్ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అనే దాని మీద మరి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ మా అందరికీ, అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. ఒక కాంప్రహెన్సివ్ ఆడిట్ లాగా, అంటే డోర్ టు డోర్ తిరిగి ఇప్పుడు సుమారు ఇక్కడ 428 బిజినెస్ ప్రిమిసెస్ ఉన్నాయి. మరి అనాథరైజ్డ్గా తీసుకుంటే కూడా మొత్తం మీద ఓవరాల్గా 500 ఉంటాయి అనేది మాకున్న సమాచారం. ఈ 500 యూనిట్స్ని కూడా ఒక 5 టీములుగా మార్చి పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, అట్లాగే ఫైర్, మరి ఏపీఐఏసీ, అట్లాగే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మేమందరం కలిసి సంయుక్తంగా మరి తనిఖీలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగానే ఈరోజు ప్రాథమికంగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసాం. మరి ఇక్కడ సంబంధికులందరితో మరి పెద్దలు రమణరావు గారు, అట్లాగే మన ఇస్మాయిల్ బేగ్ గారు, అట్లాగే చైర్మన్ గారు, మరి సెక్రటరీ గారు, మరి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మన ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే రేపటి నుంచి మన టీమ్స్ వచ్చినప్పుడు ఎవరో అపోహలకు గురయ్యి, లేకపోతే సమాచారం ఇస్తే ఏదో ఇబ్బంది వస్తుందేమో, లేకపోతే ఈ ఇండస్ట్రీ తీసేస్తారేమో, లేకపోతే ఇది నామ్స్కి అనుగుణంగా లేదని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, అట్లాంటి అపోహలకు ఎవరు గురి కావద్దు. మనం ఈ కాంప్రహెన్సివ్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే పరిధికి మించి మనం స్టోర్ చేశామో అట్లాంటివి లేకుండా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నారు కానీ దాన్ని ఆపరేట్ చేయడం చేత కాదు. మరి ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మరి ఉన్న సిబ్బందికి కూడా సరైన ట్రైనింగ్ లాంటిది కూడా ముఖ్యం అనేది మా భావన. మరి మంత్రివర్యులు కూడా మాకు చెప్పింది ఏంటంటే వీళ్ళందరికీ ఎక్విప్ చేయాలి నాలెడ్జ్తో. రేపు ఇట్లాంటి ఆపద సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా అందరూ సిద్ధమై ఉండాలి. మరి ఎక్కడెక్కడైతే చిన్నపాటి లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం అందరం కలిసి సరి చేసుకుందామని చెప్పారు. అందులో భాగంగానే రేపు ఎల్లుంట్లో ఒక 2-3 డేస్లో టీమ్స్ని ఫామ్ చేస్తాం. మరి వాళ్ళందరినీ సహకరించమని విజ్ఞప్తి చేశాం. అందుకు అనుగుణంగానే మరి సభ్యులందరూ పెద్దలు సహకరిస్తామని, అట్లాగే ఉన్న వాస్తవాలను కూడా చెప్తామని చెప్పారు. వారికి కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా టీం అందరూ కూడా మరి రేపటి నుంచి ఈ పనిలో ఉంటారు. భవిష్యత్తులో తెనాలి ఆటోనగర్లో ఇట్లాంటి విపత్తులు జరగకుండా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ఫూర్తితో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు. పంచాయతీ పాలకవర్గాల పాలన పూర్తయి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. మండల గ్రామము జగ్గడిగుంటపాలెం స్పెషల్ ఆఫీసర్గా తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ అత్తోట దీప్తి పర్యవేక్షించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంట వ్యర్థాలు పేరుకుపోవడంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా చేపడుతున్న చర్యలను మీడియాకు వివరించారు. రోజు జగడిగుంటపాలెంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మార్నింగ్ 9 o'clock నుంచి జరుగుతూ ఉంది. ఇది మెయిన్ రోడ్డు. నేను స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అంతకుముందు కూడా చాలాసార్లు సర్పంచ్ గారికి, అప్పుడున్న సెక్రటరీకి, ఇంతకుముందు వేరే సెక్రటరీ ఉన్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, అప్పుడున్న సెక్రటరీ కూడా చాలాసార్లు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఘోరమైన పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్లో
మొత్తము కొబ్బరి చిప్పలు, పెంట పోగులు, చాలా అశుభ్రంగా అపరిశుభ్రమైన వాతావరణంలో మెయిన్ రోడ్డు ఉంది. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అప్పుడు పెద్దగా దాని మీద వాళ్ళు దృష్టి సారించలేదు. నేను స్పెషల్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్డు నీట్గా చేద్దాం, తర్వాత లోపల అట్లా చేద్దాం అనుకున్నాం. సో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఈరోజు మొదలు పెట్టాము. మార్నింగ్ 9 o'clock నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు ఎంతైతే అంతవరకు చేస్తాము. కుదరకపోతే ఇంకా అవ్వకపోతే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా కంటిన్యూ చేస్తాము. నా మెయిన్ మోటో ఏంటంటే శుభ్రంగా ఉండాలి, వాతావరణము, పరిసరాలు, పరిశుభ్రత అనేది చాలా నీట్గా ఉండాలి. ప్రజలు ఇక్కడ మెయిన్ రోడ్లో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. ఒక విలేజ్ని చూడగానే అందమైన విలేజ్, పరిశుభ్రమైన విలేజ్ అనే ఇది రావాలి. అలాగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడేసి అక్కడే వాళ్ళు పిల్లలు తిరుగుతూ ఉంటారు. అనారోగ్యమైన పరిస్థితులు మనకి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అట్లాంటి పరిశుభ్రత లేకుండా మనం మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా నేను దృష్టి సారించడం జరిగింది. ఈరోజంతా జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. తర్వాత మేము మరలా దీనికి గ్రావెల్ ఇలాంటివి తోలించడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనం నీట్గా చేసామో మరలా అక్కడ వాళ్ళు డంప్ చేయకుండా, చెత్త చెదారం వేయకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాము. తర్వాత దీన్ని గ్రావెల్తో కూడా ఫిల్ చేస్తాము. సో చూడడానికి అందంగా ఉండేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేసుకుంటాను. వయసు రీత్యా ఆయన సీనియర్ సిటిజన్ అయినా ఈత కొట్టడంలో నేర్పరి. దేశంలో ఎక్కడ ఈత పోటీలు జరుగుతున్నా ఆ పోటీల్లో పాల్గొనటం, బహుమతులను సాధించటం కొనసాగిస్తున్నారు. ఆయన పేరు గుడికందుల అర్జున్ రావు. వయస్సు 63 ఏళ్లు. ఇటీవల కేరళలోని కొచ్చి పెరియర్ నదిలో, సిమ్లాలోని బిఎస్ నదిలో ఈత పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. వివిధ రాష్ట్రాల్లో ఈత పోటీలలో బహుమతులను గెలుచుకుంటూ తెనాలికి గుర్తింపును తీసుకొస్తున్న అర్జున్ రావును బుధవారం అన్నదాత సుఖీభవ సంస్థ ఘనంగా సత్కరించింది. పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో అన్నదాత సుఖీభవ సంస్థ నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం స్విమ్మర్ అర్జున్ రావును ఘనంగా సత్కరించారు. అర్జున్ రావు పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గుమ్మడి వెంకటనారాయణ, అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోస్ రోడ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి వేసవి చలివేంద్రం ఈరోజు మన టీంకి అత్యంత ప్రముఖులు, మనకు మార్గదర్శకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ గుడికందుల అర్జున్ గారి గౌరవార్థం మన అన్నదాత సుఖీభవ టీం తరఫున వారికి ఈ చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం వీరు గొప్ప దేశంలోనే ప్రముఖమైనటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి వయస్కుల్లో గొప్ప స్విమ్మర్గా పేరు పొందినటువంటి వ్యక్తి. వీరు గత మాసంలో కేరళ వెళ్ళి 3rd ప్రైజు, అదేవిధంగా ఈ మాసంలో నిన్న 4 days బ్యాక్ కూడా మన సిమ్లా వెళ్ళి బియాస్ నదిని ఈదినటువంటి గొప్ప వ్యక్తి. అక్కడ కూడా దేశవ్యాప్తంగా పాల్గొన్నటువంటి వారిలో 3వ ప్లేస్ సాధించి మన అన్నదాత సుఖీభావ టీంకి మరియు తెనాలి పట్టణానికి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వీరు గౌరవార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మాకెంతో గౌరవంగా ఉంది. నేను 55 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నాను. సరదాగా నేర్చుకున్న స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు ఎందుకు సంపాదించకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో స్విమ్మింగ్ ఈత పోటీలు జరుగుతున్నా పాల్గొని 1st, 2nd, 3rd ప్రైజులు తీసుకురావడం జరుగుతుంది. మరి అలాగనే పోయిన నెలలో కేరళలోని కొచ్చి ప్రాంతానికి వెళ్ళి కొచ్చి పెరియార్ నదిలో 2 కిలోమీటర్లు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని 3rd ప్రైజ్ సాధించడం జరిగింది. చిత్తశుద్ధి కలిగిన నాయకులు, అధికారులు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని నిరూపణ అయిందని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురుకు చెందిన కారుమంచి స్వరాజ్యలక్ష్మి అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు 3 నెలలుగా ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ అందటం లేదు. 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. గ్రామ మాజీ సర్పంచ్ కనగాల నాగభూషణం, అలపర్తి వేణు, వీరవల్లి మురళి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అనుమతితో అలపర్తి వేణు సొంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్లి స్వరాజ్యలక్ష్మికి 3 నెలల పింఛన్ మొత్తాన్ని అందజేశారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అభినందించారు. కారుమంచి స్వరాజ్యలక్ష్మి గారును కావిడ శ్రీనగర్ కాలనీ నివాసం ఉంటా ఉంది. తను గత 3 నెలల నుంచి ఎప్పటి నుంచో పింఛన్ తీసుకుంటా ఉంది. 3 నెలలు ఒక ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా నిన్నటి వరకు కూడా రాకపోయేటప్పటికి మరి 3 నెలలు అయిపోతే పింఛను రద్దు అవుతుంది కారణం చేత మన సచివాలయ స్టాఫ్ అలపర్తి వేణు
మరి అన్న నేను వెళ్తాను, నేను వెళ్ళి ఇచ్చొస్తాను పింఛన్ అంటే మరి ఎండిఓ గారితోనూ ఇన్ఛార్జిగా ఉన్న ఈఓ గారితో ఇద్దరితో మాట్లాడి తన్ని హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ దగ్గర పంపించి 3 నెలలకు సంబంధించిన పింఛను 12,000 రూపాయలు వాళ్ళకి అందజేసి వచ్చిన కారణం చేత మరి ఈరోజు ఆ వేణు మరి నేను వెళ్తాను అని గట్టిగా మరి కొంచెం దూరం ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మరి అంత దూరం వెళ్ళి ఇచ్చి వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేమందరం కలిపి ఈరోజు తను సన్మానించడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాల్లో ఏదన్నా ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు ముందుకు రావాలని, అలానే మనకు పంచాయతీ స్టాఫ్ కూడా మన సచివాలయం 2 కార్యాలయాల సిబ్బంది కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఏ పని అప్పచెప్పినా చక్కగా తూచా తప్పకుండా పాటించడం, మరి పింఛన్ల పంపిణీ విధానంలో కూడా 100% 1 డేలోనే పూర్తి చేసి మరి అంగలకుదురుకి మంచి పేరు తీసుకొస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరిని అభినందిస్తూ గర్విస్తాం. అంగలకూతురుకు చెందినటువంటి కారుమంచి స్వరాజ్యలక్ష్మి గారు 3 నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన అంగలకూతురు సోదరుడు కనగాల నాగభూషణం దృష్టికి రావటం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన ఎండిఓ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది దృష్టికి తను తీసుకొని వెళ్ళి ఎలా అయినా సరే తనకు అందించాలి మనం అనేటటువంటి విధంగా ఆయన చెప్పడంతో తక్షణమే స్పందించి సోదరుడు అలపర్తి వేణు నేను వెళ్తాను, వెళ్ళి ఇచ్చొస్తానని చెప్పేసి అని ఆ ఫంక్షన్ తీసుకుని వెళ్ళి హైదరాబాదులో హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నటువంటి ఆ స్వరాజ్యలక్ష్మి గారికి ఇచ్చి రావటం అనేది నిజంగా చాలా గొప్పగా మనం తీసుకోవాలి. ఎందుకంటే బాధ్యత గల నాయకులు, బాధ్యత గలటువంటి అధికారులు ఉంటే మనకెందుకులే వాళ్ళు ఎక్కడో హైదరాబాదులో ఉన్నారు అనేది కాకుండా 3 నెలలు దాటితే మళ్ళీ ఫంక్షను పెండింగ్లో పడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చి రావాలి అనేటటువంటి దాంతో పాపం హుటాహుటిని బయలుదేరి వెళ్ళి ఆ ఫంక్షన్ అందజేసి తను చెప్తున్నాడు, వేణు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం విధి నిర్వహణలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. కొన్ని కార్యక్రమాలు మన జీవితాంతం గుర్తుండేటటువంటి ఒక మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్లో కూడా తను కూడా ఒకటి చెప్తున్నాడు, నాకు కూడా ఇది ఒక మెమరీ, చాలా తృప్తిగా ఉంది, నాకు కూడా ఒక బాధ్యత గల ఉద్యోగంగా నాకు తృప్తిగా ఉందని చెప్పేసి తను కూడా చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక సేవా ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీకి ఈమెయిల్ సందేశం పంపినట్టు తెలిపారు. స్థానిక బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేదిక సేవా ట్రస్టు కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు అనుభవిస్తున్న సాధక బాధలను వివరించారు. కమిషన్కు సంబంధించిన ఈమెయిల్కు ప్రతి ఒక్కరూ తమ వినతిని తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటవరపు దేవానంద్, దళిత నాయకులు వంపుగాని గురవయ్య, న్యాయవాది పిల్లి ప్రేమరాజ్, పి రాజకుమార్, పరసారాజు, గోళ్ల సందీపు, షేక్ దుబాయ్ బాబు, కుర్ర యశ్వంత్ యాదవ్ పాల్గొన్నారు. ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దాని విషయమై కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారి కమిషన్కి మన యొక్క విన్నపాలని మెయిల్ రూపంలో పంపాలని చెప్పి అందరూ కూడా మనం ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలో సోదరులు చెప్పినట్టుగా ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 28 వరకు కూడా మత స్వేచ్ఛ గురించి కూడా తెలియపరచడం జరిగింది. మతం మారినా కూడా కులం మారదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటరానితనాన్ని అమానుషత్వంగా ఎంతో బాధ కలిగించినా కూడా వారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా క్రిస్టియానిటీలోకి వెళ్ళి చదువుకొని మంచి ఉద్యోగాలు వ్యాపారాల్లో కూడా వారి యొక్క దైనందిన జీవితంలో ముందుకు సాగిపోయారు. కానీ వారికి ఉన్నట్టు అవమానాలు అన్నీ కూడా బాధపడతానే ఉన్నారు, అన్నీ వారికి ఎదురవుతూనే ఉన్నాయి. వాటన్నిటి దృష్ట్యా కూడా
దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి పూనుకున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కేజీ జస్టిస్ గారి బాలకృష్ణన్ కమిషన్కి మన యొక్క వినతులను విన్నపాలన్నింటిని కూడా మన మెయిల్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా పంపించాలని కోరుతున్నాం. అందరూ కూడా వీలైనంత ఎక్కువ మందికి మన యొక్క వినతుల్ని మెయిల్ ద్వారా పంపించాలని కూడా మీకు అందరికి కూడా మెయిల్ మేము తెలియపరుస్తూ ఉన్నాం. అమరావతి గురించి అమరావతిని చట్టబద్ధత కోసం ఎంబటే పార్లమెంటు పెట్టారు. అట్లానే ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలను కూడా దళిత క్రైస్తవులని ఎస్సీల్లోనే ఉంచాలని డిమాండ్తో మేము ఉద్యమం చేస్తాం. పార్లమెంట్లో దీన్ని చట్టబద్ధత కల్పించాలా, వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలా, ఇదే మా డిమాండ్. అట్లానే ఇదిగో ప్రతి క్రైస్తవుడు ఈ ఈమెయిల్కి పంపించేసి మా డిమాండ్ ఇది, మా కోరిక ఇది, మాకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈ బాలకృష్ణ గారికి ఈమెయిల్ పంపిస్తారని. అంటే ఎవరైతే క్రిస్టియానిటీని పాటిస్తూ ఉంటున్నారో, ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో, ఎవరైతే బోధిస్తున్నారో, మొన్న జరిగింది కూడా ఇదే, వాళ్ళకి మీరు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, అవునా? అటువంటప్పుడు ఇది కేవలం ఈ దళితులకే సంబంధించిందా? ఓసీలో ఎంతమంది మరి పాస్టర్లుగా మారడం లేదు. చాలామంది కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్స్, నాయుడు, మరి వీళ్ళలో కూడా మంచి పెద్ద పెద్ద మరి పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఓసీఏ ఉంచుతున్నారా లేకపోతే బీసీసీ ఇస్తున్నారా అది చెప్పండి. ఎందుకు కేవలం దళితులనే మీరు ఈ వివక్షత దేనికి? కాబట్టి ఇవాళ ఈ ఎస్సీ బీసీ మైనారిటీ ఈ సంస్థ తరఫున మరి మన పార్లమెంటుకు సంబంధించి లోక్సభలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జస్టిస్ కేజీ బాలకృష్ణ గారిని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అసలు యూ స్టడీ ద థింగ్స్, వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళకి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి విన్నపించుకోవడానికి అంటే కొంచెం మార్గం ఉండాలి కదా. మరి వాళ్ళ ఈ జీమెయిల్ ద్వారా అందరు ఇక్కడి నుంచి, ఎందుకంటే అందరూ అక్కడ దాకా వెళ్ళి మరి మేము కలవడానికి స్కోప్ ఉండదు కాబట్టి జీమెయిల్ ద్వారా మరి వీళ్ళు మన కిరణ్ వాళ్ళు వీళ్ళంతా కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు విలువను విశదీకరిస్తూ ఓటు ద్వారా ఏదైనా సాధించగలమనే భావనతో ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పోలీసు శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ కావటం గొప్ప విషయం. 42 సర్వీసులో చివరి సంవత్సరం కూడా అంకిత భావంతో విధులు నిర్వహించడం అభినందనీయం. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మైలా బ్రహ్మయ్య పదవీ విరమణ అభినందన సభలో 3 టౌన్ సిఐ సాంబశివరావు. ఆటోనగర్లో ఆరంభమైన తనిఖీలు, ప్రత్యేక బృందాలతో ప్రతి యూనిట్ పైన సర్వే. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలకే సర్వే అన్న మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.